హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా కాలేజీలో మా సార్ వాళ్ళని అడిగినాం. సార్ బయట ఎండలు ఉన్నాయి సార్, ఏమన్నా డ్రింక్ తీపిండి సార్ అంటే మా సార్ నిజంగానే డబ్బులు ఇచ్చి పంపించినాడు. స్ప్రైట్ నన్నారి తీసుకొని ఐస్ తీసుకొని వచ్చేయమన్నాడు. మా సార్ అయితే ఒక డ్రింక్ తయారు చేసినాడు, మామూలుగా లేదు. డ్రింక్ అయితే మా కరీముల్లా సారే కనిపెట్టినాడు. నన్నారి విత్ స్ప్రైట్ మామూలుగా లేదు అసలుకి. మీరు ఎప్పుడైనా తాగినారా? మా వాళ్ళు అయితే అందరు కష్టపడతా అంటే ఈ అమ్మాయిలు వచ్చి వెనకాల కూర్చొని షో చూస్తున్నారు హ్యాపీగా. ఇంకా మేమేందో చేస్తున్నామని చెప్పేసి అందరు సార్లు మేడమ్స్ అయితే మా క్లాస్ కి వచ్చేసి నిన్నారు. అందరు ఒక చేయి వేసినారు మేడమ్స్ అంతా కలిసి. నేనైతే ఈ కాంబినేషన్ డ్రింక్ ఫస్ట్ టైం, అందుకే టేస్ట్ చూద్దామని చేతిలో ఇప్పించుకుంది ఆయన ఫస్ట్. మా కరీముల్లా సార్ అయితే సార్ చేసిన జ్యూస్ ఆ సారే అందరికి ఇచ్చినాడు గ్లాసులు వేసి. మేడమ్స్ కి స్టూడెంట్స్ కి ప్రతి ఒక్కరికి నచ్చింది. అంత బాగా వచ్చిన జ్యూస్ మా సుబ్బారెడ్డి సార్ తో తాగిపోతే ఎట్టా అని చెప్పేసి మా సుబ్బారెడ్డి సార్ కూడా ఇచ్చినాం. మా సార్ కూడా చాలా బాగా నచ్చింది. ఇంకా మేమైతే చాలా చేసి నిన్నామనేసి ఇంకా ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి ఇచ్చినాము. జ్యూస్ అయితే చాలా బాగా నచ్చింది అందరికి. ఇంకా మా క్లాస్ వాళ్ళు అయితే ఒక్కొక్కరు తాగిందే ఒక్కొక్కరు 2-3 గ్లాసులు తాగినారు. వీళ్ళనైతే తాగి ఎట్టుందో చెప్పండి అంటే సిగ్గుపడుతున్నారు ఎందుకో. నేనైతే 4 గ్లాసులు హ్యాపీగా తాగిన. బయట ఫుల్ ఎండ ఉంది, మామూలుగా లేదు ఆ టైం కి జ్యూస్ తాగుతా అంటే. ఇంకా మీరైతే ఇప్పుడు నుంచి నన్నారి చేసుకోవడానికి పెద్ద కష్టపడనక్కర్లేదు. ఒక స్ప్రైట్ తెచ్చుకుంటే చాలు, నన్నారి ఐస్ వేసుకొని హ్యాపీగా తాగేయచ్చు. మీరు ఒకసారి ట్రై చేయండి, నా వీడియోకి వచ్చి మళ్ళీ కామెంట్ పెట్టిపోతారు చాలా బాగుంది అనేసి. నేనైతే ఈ కాలేజ్ చేరేటప్పుడు అన్ని కాలేజ్ లాగే ఉంటది అనుకున్నా, కానీ అస్సలు కాదు. ఈ కాలేజ్ చాలా డిఫరెంట్. ఇంకా మా వాళ్ళు అయితే ఒకరోజు నన్నారి మిగిలింది అనేసి ఇంకా వాళ్ళైతే లస్సీ చేసుకున్నారు. మీరైతే యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాలో ఫాలో కూడా వేసేయండి. బూయ్.